నంద్యాల ప్రథమ నంది దేవస్థానం ఆవరణంలో జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల బ్రాహ్మణ సంఘాల నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక అంశాలపై చర్చిస్తూ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి నగరడోనా సుధీర్ తీవ్రంగా ఖండించారు. కులాల పేరుతో ప్రజలను విభజించే వ్యాఖ్యలు సమాజానికి హానికరమని ఆయన పేర్కొన్నారు. పూజా విధానాలు, మంత్ర పఠనం వంటి ఆచారాలను బ్రాహ్మణులు యుగాలుగా నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఇదే సమావేశంలో రిజర్వేషన్ల అంశంపై మహిళా సభ్యురాలు ఘాటుగా స్పందిస్తూ రిజర్వేషన్లు లేకుండా పోటీ పడితే నిజమైన సామర్థ్యం బయటపడుతుందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ఎదుర్కొంటామని హెచ్చరికలు జారీ చేశారు. సమావేశంలో వివిధ సంఘాల ప్రతినిధులు, అర్చకులు, పురోహితులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా 7 నియోజకవర్గాల బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మీడియా సమావేశంలో ఇచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధుమిత్రులకు మరియు ఇతర కులస్తుల పెద్దలకు అందరికీ కూడా ముందుగా స్వాగతం తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షులు ఎన్ వెంకటరామరాజు గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము. కార్యకర్తలే కేవలం కేంద్ర కాబట్టి పిలిచేవారు పిలుస్తున్నాం. అందరూ సమానంగా దయచేసి గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు మామూలు ప్రభాకర్ శర్మ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. తదనంతరం ఈరోజు మనకు ఈ వేదికను అలంకరించి సహకరించి అన్ని విధాలుగా మనకు చేదోడుగా ఉన్నటువంటి ప్రథమ నంది దేవస్థాన ప్రధాన అర్చకులు ప్రవీణ్ శర్మ గారిని వేదిక నడిచిన కూర్చున్నాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నంద్యాల జిల్లా 7 నియోజకవర్గాల బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశంకు వచ్చేసినటువంటి ముందుగా మీడియా ప్రతినిధులకు మరియు ఎక్కడి నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణ పెద్దలకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విషయంలోకి వెళ్తే గత 10-15 రోజుల నుండి బ్రాహ్మణుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పదే బ్రాహ్మణులను టార్గెట్ గా చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి పైన మాటలకు మేము వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా మందకృష్ణ మాదిగ గారు, గతంలో హైదరాబాద్ లో మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ ఒకసారి బ్రాహ్మణులను టార్గెట్ చేశారు. అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని ఏరియాల నుంచి కూడా బ్రాహ్మణులు చాలా బాధపడుతూ మీకు గౌరవం ఇస్తూ ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఒక రకమైన అభ్యర్థనతోనే మీకు మాట్లాడారు కదా తప్ప మిమ్మల్ని ఎక్కడా కించపరిచే విధంగా కూడా ఒకసారి మాట్లాడలేదు. అదేవిధంగా నేటి సమాజంలో అన్ని కులాల వారు అన్ని రకాలుగా కలిసిమెలిసి ఫ్రెండ్షిప్ తో బాగా స్నేహపూర్వ వాతావరణంలో ఉన్నప్పుడు మీరు ఈ విధంగా కేవలం బ్రాహ్మణ టార్గెట్ చేసి సంఘాలన్నింటిలోనూ బ్రాహ్మణ సంఘం వాళ్ళు అందరూ తొక్కేస్తున్నారు అని మమ్మల్ని ఒక విలన్లుగా చూపించేటువంటి ప్రక్రియను మీరు తయారు చేసినారు. మీరు ఇటువంటి మాటలు మానుకునే బదులు ఏదైనా సినిమాకు స్టోరీలు డైలాగులు ఇస్తుంటే బాగుంటుంది అని చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం తెలియజేస్తున్నాను. అదేవిధంగా బ్రాహ్మణులను కేవలం ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారో ఫస్ట్ ఆ విషయం చెప్పట్లేదు. వేరే కులస్తులు ఏమంటారు, వాళ్ళు మా బావులు అంటారు, యాదవులు మా బావులు అంటారు, ఇవో చూసిన కృష్ణుడు మాకు వచ్చేసి బావ అంటారు. అందరినీ బావులైనప్పుడు మిగతా బ్రాహ్మణులు ఏమైతారు? బ్రాహ్మణుడు ఆడచోటు లింక్ ఉంటుంది. ఈ మధ్యన బ్రాహ్మణ అమ్మాయిలు, బ్రాహ్మణ అబ్బాయిలు, ఎస్సీ వాళ్ళను, ఎస్టీ వాళ్ళను పెళ్లి చేసుకుని అన్ని ఫ్రెండ్షిప్ లో కలిసిపోతున్నాయి సమాజంలో. అందరూ వ్యక్తిగతంగా మారుతున్న కాలానుగుణంగా అన్ని మార్చుకుంటూ పోతున్నారు. కానీ గుళ్ళల్లో పూజలు చేసే అర్చకులు, పురోహితుల్లో మీరు కేవలం టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు తెలుసు మీ కడుపుమంటే ఏందో. ఏదైతే ఎస్సీ ఎస్టీ బిల్లు ఏ క్రిస్టియన్స్ లోకి ఎప్పుడైతే కన్వర్ట్ అవుతారో ఆ వెంటనే అక్కడ వచ్చేటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా రావనే ఉద్దేశంతో మీరు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము కూడా యూట్యూబ్లలో అన్ని చూడడంగా తెలిసింది. మీరు కూడా మందకృష్ణ మాదిగ క్యాస్ట్ కాదంట, క్రిస్టియన్ లో కన్వర్ట్ అయినారు, వెళ్ళిందని చెప్పి మీ పేరుని కూడా చెప్పినారు. అది ఎంతవరకు నిజమో మీరే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తో సహా ఉన్నటువంటి ఆధార్ కార్డు ఉన్నటువంటి డైరెక్ట్ ఓపెన్ గా చూపిస్తే అది కూడా ఒక డౌట్ క్లియర్ అయిపోతుంది అందరికీ. కాబట్టి బ్రాహ్మణులు అంటే ఊరికే కూర్చుంటారని చెప్పి మీరు అనుకోవద్దండి. బ్రాహ్మణులకు
మాదిగలకు మాలలకు కూడా మాకు ఫ్రెండ్షిప్ చాలా ఉంది. మా నంద్యాలలో చాలా ఉంది మాకు మాదిగ ఫ్రెండ్స్, మాలవుల ఫ్రెండ్స్ అందరూ మేము అందరూ కలిసి తిరుగుతుంటాం, అన్ని చేస్తుంటాం. అన్ని చోట్ల మేము వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు వాళ్ళకి మేము విషయం చెప్పుకుంటాం, మా పండుగలు వచ్చిన విషయం చెప్పుకుంటూ ఉంటాం, హ్యాపీగా ఉంటున్నాం. కలిసి కూర్చొని పానీపూరీలు చాట్లు అని తింటున్నాం. ఏ విధమైన కుల వ్యవస్థ లేకోకుండా హ్యాపీగా జరిగే వాతావరణంలో మళ్ళీ మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణను మరో పాకిస్తాన్ లా తయారు చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. మీరు ముఖ్యంగా ఈ ఒక్క వ్యాఖ్యలను మీరు ఏవైతే మాట్లాడినారో ఒక్కసారి మీ మనసుకు కరెక్ట్ గా కూర్చొని ఆలోచన చేయండి. మిమ్మల్ని ఎవరో మర్చిపోయినారని చెప్పో ఇంకోటో మీ వ్యక్తిగత హైలైట్ కావడం కోసం బ్రాహ్మణ జాతిని వాడుకోవద్దని చెప్పి మీకు మరీ హెచ్చరిస్తున్నాము. మీకు చెప్తున్నాం, ఇది ఈరోజు మేము పెట్టిన ఈ ప్రెస్ మీటు మందకృష్ణ మాదిగ గారి మాటలకు వ్యతిరేకిస్తూ పెట్టాం తప్ప మాదిగ సంఘం వాళ్ళు కానీ మాల వాళ్ళు కానీ మిగతా కులస్తులు అందరూ కూడా మేము సేవపూరిత భావంలో ఉన్నాం. దానికి నిదర్శనమే ఈరోజు మిగతా కుల సంఘాలు, రజక సంఘం అయితేనేమి, నాయి బ్రాహ్మణ సంఘం అయితేనేమి, వైశ్య సంఘము రాత్రి ఫోన్లలో అందరూ మాట్లాడారు, లేదు స్వామి కరెక్ట్, మీ పైన ఇట్లా చేయడం కరెక్ట్ కాదని. ఎన్నో తరాలుగా ఎన్నో యుగాలుగా బ్రాహ్మణులు మంచి చేస్తూ ఒకరికొరు బాగా ఒకరికొరు మంచి స్నేహపూర్వకంలో ఉన్నటువంటి విషయంలో మీరు ఇటువంటి చర్యలు మాటల వల్ల విపరీతమైన బాధకు గురవుతున్నారు చాలా మంది. కాబట్టి మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. పద్మశ్రీ అంటే పద్మం బాగా వికసించిన తర్వాత ఇచ్చేటువంటి అవార్డు అది. అంటే మానసికంగా అన్ని రకాలుగా బాగా వికసించినారని. కానీ మీకు పద్మం వెండిపోయినట్టుంది. కాబట్టి మీరు వ్యాఖ్యలు చాలా జాగ్రత్త తీసుకోండి. ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మోడీ వరకు తీసుకుపోతాము. మా లోకల్ గా ఉన్న నాయకులు అయితేనేమి, ఎంపీ గారి ద్వారా అయితేనేమి అందరికీ కూడా మేము త్వరలో మెమరాండం ఇచ్చి ఈ విషయాన్ని ఆయన వరకు తీసుకుపోయి మోడీ గారికి మీ పద్మశ్రీ కూడా క్యాన్సిల్ చేసే విధంగా మేము చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధమని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం. కాబట్టి మరొకసారి కులాన్ని అర్థం పెట్టుకొని అందరికీ మధ్య చిచ్చు రేపే వ్యాఖ్యలు మీరు చేయొద్దని చెప్పి ఈ సభాముఖంగా మీడియా పరంగా మీకు తెలియజేస్తున్నాం. ఒక బ్రాహ్మణ జాతి మీద ఆయన ఈ రకమైన విమర్శలు చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే బ్రాహ్మణులు సర్వేజన సుఖినోభవంతోనే ప్రతి మనిషి బాగుండాలని కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే అందులో బ్రాహ్మణులే మొట్టమొదటి వారు. వాస్తవంగా అతను చెప్పడం ఏంటంటే దళిత పూజారులు ఎందుకు ఉండకూడదు, బ్రాహ్మణులే పూజలు చేయాలని అంటారు. ఖచ్చితంగా ఎవరేం చేయొచ్చు. ఈరోజు బ్రాహ్మణులు ఉంటే 0.1% పూజారులు ఉన్నారు. మీరు ఏ గుడికి వెళ్ళండి చూడండి, మన జిల్లాలు చూసుకుని చాలా శివాలయాల్లో తమ్ముళ్ళు ఉంటారు. ఈవెన్ శ్రీశైలంలో తమ్ముళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఎవరైతే ఒకటి మీరు కూడా దళితులు కూడా రండి, మాకు అభ్యంతరం లేదు. మీరు నిష్టగా ఉండండి, 3 పూటలు సంధ్యావందనం చేయండి, శాకాహారం పూజించండి. ఖచ్చితంగా ఏదైతే బ్రాహ్మణులు విధి విధాలు పాటిస్తారో ఖచ్చితంగా పాటిస్తే మీరు కూడా దానికి అర్హుడే. అంతేకాకుండా బ్రాహ్మణులు ఒక్కరి చేసే వాళ్ళు మిగతా కులస్తులు మిమ్మల్ని ఆదరించాలి. పెళ్లిళ్ళు జరుగుతాయి, మిమ్మల్ని పిలిస్తే పిలిచే వాళ్ళు చేసుకోండి పెళ్లిళ్ళు. అలాగే ఉపనయనాలు జరుగుతాయి, నామకరణాలు జరుగుతాయి. వీటన్నిటి కూడా దళిత బ్రాహ్మణుల నుండి మిగతా కులస్తులు మమ్మల్ని ఆదరిస్తే ఎవరికి ఏం అభ్యంతరం లేదు. సమాజంలో అందరము బ్రతకడానికి హక్కు ఉంది. రెండవది, మీరు ఇంకో ముఖ్యమైన పాయింట్ మాట్లాడినాడు ఆయన, కుల వ్యవస్థను రద్దు చేయాలి అన్నాడు. ఖచ్చితంగా మేము కూడా కుల వ్యవస్థ రద్దు చేయాలని మేము కూడా చెప్తున్నాము. కుల వ్యవస్థ రద్దు చేయండి, దాంతో పాటుగా రిజర్వేషన్లు రద్దు చేయండి. ఎవరు మెరిట్ ఉంటాడో వాడికే మార్కులు వస్తాయి, వాడి ఉద్యోగం పయించుకుంటాడు, వాడికే సీట్లు వస్తాయి. మీరు వ్యాఖ్యానించిన కుల వ్యవస్థ కట్టుబడి ఉండండి. మేము కూడా కుల వ్యవస్థ రద్దు చేయమని చెప్తాం. దాంతో పాటుగా ఎస్టీలకు రిజర్వేషన్ రద్దు చేయమని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఈ యొక్క మందకృష్ణ మాదిగ సడన్ గా ఈ టాపిక్ తీసుకోవడానికి కారణము కొన్ని శక్తులు ఆయన వెనుక ఉన్నాయని మాకు తెలియవచ్చింది. అన్ని కులాలు అన్ని మతాలు చాలా ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఎక్కడ కులాలు మతాల మధ్య నిర్దేశాలు లేవు. మీరు అదే పనిగా గుంటూరుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కులాల మధ్య నిర్దేశాలు రెచ్చగొడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈయన మీద చర్య తీసుకోవాలి. ప్రభుత్వం చర్య తీసుకునే పక్షంలో నేనే బ్రాహ్మణులనే ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో నేనే కంప్లైంట్ ఇచ్చి దాని ద్వారా చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేగాక కేంద్ర ప్రభుత్వానికి ఒక పద్మశ్రీ అవార్డు అన్నది చాలా అత్యుత్తమైన వ్యక్తికి ఇచ్చే అవార్డు. అది అవార్డు అనుకున్న వ్యక్తి చాలా హుందాతనంగా గౌరవంగా వ్యవహరించాలి. అన్ని కులాలను మతాలను సమానంగా చూడాలి. అటువంటి వ్యక్తి పద్మశ్రీ తీసుకొని ఈ రోజు బ్రాహ్మణులను దేశంగా మాట్లాడడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే, ఈయన ఇలాగే మాట్లాడితే ఆయన పద్మశ్రీ రద్దు చేయాలని మేము ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున డిమాండ్ చేస్తున్నాం. బ్రాహ్మణుడు మంత్రంతో స్వాగతించి రమ్మని ఆహ్వానం చేస్తే, ఆవాహన చేస్తే దేవుడు వస్తాడు. అయ్యా పూజా కార్యక్రమం పరిపూర్తయింది వెళ్ళిపోమంటే
ఉద్వాసన చెప్తే వెళ్ళిపోతాడు. అటువంటి మంత్రం శక్తి ఉంది కాబట్టి బ్రాహ్మణో వై సర్వాహ దేవతాహ అని. కాబట్టి బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపంగా భక్తునికి భగవంతుని అనుసంధానకర్తవి అన్ని దేవాలయాల్లో భక్తుల కోరికను తీర్చే విధంగా అర్చనలు ఆరాధన చేస్తూ ఉన్నారు, పౌరోహిత్యం నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జాతి ఎవరికి వ్యతిరేకం కాదు, అందరినీ కలిపేటువంటిది ఉద్దేశం. సమాజంలో బ్రాహ్మడు అత్యుత్తమమైన స్థానంలో ఉండే ఉద్దేశం ముఖస్వరూపంగా ఉన్నాడు కాబట్టి చెప్పబడుతుంది. అదేవిధంగా దేవాలయాలు ధర్మస్థాపనకు మూలాధారాలు. అటువంటి బ్రాహ్మడు దేవాలయాలు ఎక్కడైతే పతనమవుతాయో మిగతా సమాజం అంతా అన్ని వర్గాల వారు ఇక్కడ ఎవరు విభజించలేదు, కాలమే విభజించిందయ్యా. కాలంలో ఎవరు ఏ పని చేస్తే గొప్పనో కాలం చెప్తూ బ్రాహ్మడు ఏ పని చేయాలా, రజక బ్రాహ్మడు ఏ పని చేయాలా, నాయి బ్రాహ్మడు ఏ పని చేయాలా, వైశ్యుడు ఏ పని చేయాలా అని పని నిర్దేశించింది. నేను లేకపోతే పని జరగనట్టే సమాజం రజక బ్రాహ్మణుడు లేకపోతే పని జరగదు, నాయి బ్రాహ్మణుడు లేకపోతే పని జరగదు, శుభకార్యాలు ఏవి ఆగిపోతాయి, జరగవు, వాయిద్యం ఉండదు. మంత్రం ఒకటే కాదు, మంత్రము వాద్యం అన్ని ఉంటేనే గొప్ప. అట్లాగే రజక బ్రాహ్మణుడు పెద్ద మనిషి అయితే కావాలా, చనిపోతే కావాలా, మోసేదానికి అన్ని కట్టేదానికి. ఈ విధంగా అందరూ అన్ని కులాల వారు సమగ్రంగా పనిచేస్తేనే ఈ కాలం సమాజం అందరూ కూడా ఉత్తమపడుతూ ఉన్నారు. కాబట్టి నువ్వేదో ఒక బ్రాహ్మణి తీసుకుంటూ బ్రాహ్మణి జోలికి వస్తే నాశనం అయిపోతావు, పతనం అయిపోతావు. క్షమించడం లేదు కాలం చూడటువంటి విధానం. ఈ గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఎక్కడైతే గోవును, ఎక్కడైతే బ్రాహ్మణి లోకంలో సుభిక్షంగా పూజించబడుతుందో లోకమంతా సుభిక్షంగా ఉంటుంది, సస్యశ్యామమై చక్కని పంటలు పండి అన్ని రకాల అభివృద్ధి ఉంటుంది. కాబట్టి నువ్వు చేసిన వ్యాఖ్య ఒక బ్రాహ్మణ మీద అయితే వేదమూలమిదం జ్ఞానం. కాబట్టి నేను పని చేసినా, మీరు పని చేసిన సమాజంలో ఎవరు ఏ పని చేసినా వేదమే మూలం ఆధారం అవుతుంది. కాబట్టి నువ్వు వేదాన్ని శాసించేటువంటి అధికారం నీకు లేదు. అటువంటి వేదన చేస్తే నీకు నువ్వే నాశనం అయిపోతావు, పతనం అయిపోతావు. ఈ సమావేశంలో ఒక్కరు కాదు, బ్రాహ్మణ అని పెట్టినటువంటి ప్రతి బ్రాహ్మణుడు స్పందించాలి, ముందుకు రావాలి. స్పందించలేకపోతే బ్రాహ్మణుడు కారు. కాబట్టి దయచేసి బ్రాహ్మణుడు జరిగినప్పుడు వచ్చి స్పందించవలసిందిగా ఈ వేదిక ద్వారా అందరినీ తెలియజేసుకుంటున్నాం, అర్థిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన బ్రాహ్మణేతర పెద్దలకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సమావేశంకు రావాల్సింది ఏమంటే మనకు అందరికీ తెలిసిన విషయమే. మీడియాలో బ్రాహ్మణుల గురించి మెయిన్ పురోహితులు, బ్రాహ్మలు, అర్చకుల మీద మందాకృష్ణ మాదిగ గారు మాట్లాడిన విషయానికి వస్తే మేమందరం ఈరోజు దాన్ని ఖండించడానికి ఇక్కడికి వచ్చాము మీటింగ్ కి. మీరు మాట్లాడింది కరెక్టేనేమో కానీ ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే బ్రాహ్మణులనే టార్గెట్ చేయాలా అనుకుంటే బ్రాహ్మణులు టార్గెట్ చేయడం మొదలు పెడితే మీరు ఎవరు నిలబలేరు అసలుకు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. మీరు మాట్లాడిన మాట చాలా తప్పు. లేదంటే చెప్పండి, మేము వస్తాము, మీరు రండి, రిజర్వేషన్లు మొత్తం క్యాన్సిల్ చేయండి, ఎవరి ప్రకారం వాళ్ళు చదువుతారు, ఎవరు రిజర్వేషన్ లేకుండా అందరం పోటీ పెడదాం, దానికి ఓకే అంటే సై మేము కూడా రెడీగా ఉన్నాం. ఒక బ్రాహ్మణుల గురించి మాట్లాడితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఖబర్దార్ మందాకృష్ణ మాదిగ గారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.